ఆ రోజు సునీల్ యాదవ్ ఉండాలో చెప్పించాలని ప్రయత్నం చేశారు కానీ సునీల్ యాదవ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి సునీల్ యాదవ్ ఆ రోజు ఎందుకు అవినాష్ రెడ్డితో ఉన్నాడో చెప్పించలేకపోయారు. ఇప్పుడు రావాలి అది బయట. ఎందుకంటే సునీల్ యాదవ్ ఇప్పుడు 164 స్టేట్మెంట్ కోర్టులో ఇవ్వాలి, అప్రూవ్డ్ అవుతారా కావాలి. ఎందుకంటే ఆ ఒక్క ఎవిడెన్స్, ఆ లింక్ చాలండి అవినాష్ రెడ్డి ఎపిసోడ్ ను ముగించడానికి. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి ఎపిసోడ్ ముగిసిపోతుందో దాని వెనకాల ఉన్న శివగామి బయటకు వస్తున్నారు, ఆ విధంగానే ఈ జలగా బయట వస్తుంది. ఎప్పుడైతే జలగా శివగామి రెండు బయట వస్తాయో అప్పుడు వైసీపీ సైకోలకు సరైన ట్రీట్మెంట్ వస్తుంది. ఎందుకు ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఈ సైకోలు అన్న దానికి ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి, అసలు ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాలన్నీ, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలన్నీ వివేకానంద రెడ్డి కేసులో ప్రజలు చూసేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు మార్చడము, సిట్లు మార్చడము, హైకోర్టు డైరెక్షన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ముద్దాయిలు లోపలికి వెళ్ళడము, ముద్దాయిలు అరెస్ట్ చేసుకోకుండా పోవడము, సిబిఐ వాళ్ళను కూడా అరెస్ట్ చేయకుండా అడ్డుపడ్డటువంటి ఒక ఘనమైన చరిత్రను ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేయడం, ఎంత క్రిమినల్ జస్టిస్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఆటుపోట్లన్నీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఈ రోజు మనం చూస్తాం. దానికి పరాకాష్ట ఈ హత్య సినిమా. అదొక వెబ్ సిరీసా లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఒక పూర్తి లెంత్ సినిమానే అనుకుంది. వాళ్ళేమంటారు చివరికి, దీంట్లో మా ముద్దాయిలు వీళ్ళిద్దరే, ఎవరు సునీతారెడ్డి, పైగా అందరితో వదిలిపెట్టారా, వేమూరి రాధాకృష్ణ గారిని కలిసిన తర్వాతనే సునీతారెడ్డి గారి యొక్క ప్రమేయంతో ఈ మొత్తము ఇన్వెస్టిగేషన్ అంతా వేరే రూపంలోకి వెళ్ళిపోయిందంట, సరైన రూపంలో జరగలేదట. ఎవడంటే వాడు ఆ విధంగా చెప్పడానికి ఆ వెబ్ సిరీస్ లో. ఇప్పుడు ఒక పత్రికా అధినేత దరిద్రాలు చూసే ఓపిక లేదు మాకు. అది కాదు, ఎంత నిస్సిగ్గుగా, ఎంత ధైర్యంగా, ఇంతగా జరిగినటువంటి సబ్జుడిస్ మ్యాటర్ ని కోర్టులో ఫైల్ ఉంది. ఇప్పుడు కోర్టు ముందు ఉన్నటువంటి ఫైల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ నువ్వు రివర్స్ గేరేసేసి రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ ఇన్వెస్టిగేషన్ చూపించేస్తే ప్రజలు ఇప్పుడు చార్జ్ షీట్ కి భిన్నంగా తీసినందుకు ఆ సినిమా మీద కోర్టు సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం లేదా? 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ వాళ్ళు దాన్ని మూవ్ చేయాలి కోర్టు ముందరికి. అదే సునీల్ యాదవ్ సినిమాలో నటించిన వాళ్ళు, ఆ సినిమాని టెలికాస్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ముద్దాయిలే. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ను, ఒక ఏజెన్సీ చేసిన ఇన్వెస్టిగేషన్ ను రివర్స్ లో చూపించారు. కోర్టు ముందర ఉన్నటువంటి ఇప్పటికే హైకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. ఆ తీర్పులకన్నిటికీ భిన్నంగా ఈ రోజు ఈ సినిమా వచ్చింది. అంటే ఏంటి దాని అర్థము? కోర్టు అబ్జర్వేషన్స్ కూడా తప్పులు పెట్టిట్లే కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అవినాష్ రెడ్డి విషయంలో, హైకోర్టు ఏం చెప్పింది అబ్జర్వేషన్స్, వాటన్నిటిని రివర్స్ చేశారు కదా ఇప్పుడు. అంటే ఏంటి? కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి ప్రజలను తప్పుదారి పెట్టించే విధంగా దీనికి పెట్టుబడి పెట్టినటువంటి ఆ సైకో ఎవరో, ఆ సైకో చేత ఇవన్నీ చెప్పించినటువంటి ఈ ప్రధాన సైకో, ఇవన్నీ చూడాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లో ఆయన ఒక గౌతమ్ బుద్ధులాగా చిత్రీకరించారండి. అతను ఎంత దరిద్రం అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనకు అన్ని మొత్తం ముందర ఉన్నాయి. ఎందుకంటే మనము గత 4 సంవత్సరాల నుంచి దీని మీద కంటిన్యూగా చేస్తున్నాం. ఈ రోజు సెల్ ఫోన్ యొక్క డేటా విషయం కానీ, టెక్నాలజీ గురించి విషయం కానీ, గూగుల్ ఎర్త్ గురించి కానీ, ఈయన కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేసిండేది, నవీన్ ఫోన్ చేసిండేది, అవినాష్ రెడ్డి ఎన్ని గంటలకు ఏం జరిగింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బిఫోర్. ఇంకోటి అంటాడు, ఎర్రాకంగిరెడ్డి అక్కడ సీనాపల్స్ లో ఉంటే ఆయన మళ్ళీ మార్నింగ్ వచ్చి రక్తం పరీక్షలు చేయాల్సిన అవసరం ఏముందంటాడు లాజిక్. ఏమన్నా నువ్వేమైనా డిఫెన్స్ లాయర్వా? డిఫెన్స్ లో క్రాస్ ఎగ్జామినేషన్ పాయింట్లా ఇవన్నీ? ఎంత విచిత్రమో చూడండి. సార్ తీసిందే కాదండి, తీసిందే జనాన్ని తప్పుదోవ పట్టించడానికి. ఇక అలాంటప్పుడు దాంట్లో అలాంటి లాజిక్స్ లేకపోతే ఛార్జ్ షీట్ ప్రకారం వెళ్ళాలి అనే ఎథిక్స్ ఎక్కడ ఉంటాయి? సో ఎనీవే, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న